ಮಗನಿಗೆ ನಾಮಾಡುವೆ
సైతాను కరెంటు తీసినప్పుడు మన వాయిస్ ఎక్కువైతుంది. సైతాను కరెంటు తీయకపోతే మనం వాయిస్ తక్కువ మాట్లాడతాం. అదేమనుకోండి కరెంటు తీసేస్తే మనకి పాటలు పాడే కైలేదు అనుకుంటాను. దాని షోలు సినింగ్ పోల్ అట్లా పాడుతున్నారు. హల్లెలూయా. తమిళ పాట పాడుతున్నాం. ஆண்டவர் படைத்த வெற்றி நாளிதே
కొద్దిసేపు ఆరాధిస్తాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు
చేతులెత్తి చరణం పాడేటప్పుడు దేవుని మహిమపరుస్తాం. ಎಲ್ಲ ಮಹಿಮೆಯು ಘನತೆಗೂ ಯೋಗ್ಯನು ನೀನೇ, ನಿನ್ನ ಮನ ತುಂಬಿ ಆರಾಧಿಸುವೆನು. ಎಲ್ಲ ಸ್ತೋತ್ರಕ್ಕೂ ಗೌರವಕ್ಕೂ ಪಾತ್ರನು ನೀನೇ, ನಿನ್ನ ಮೇಲೆತ್ತಿ ಆರಾಧಿಸುವೆನು. ಎಲ್ಲ ಮಹಿಮೆಗೂ దేనికి అర్హులం కాదు ప్రభా, మేము పాపిష్టులము, నికృష్టులము తండ్రి. యేసువే మీ దయ మా మీద పెట్టండి ప్రభా, మీరు మమ్మల్ని కరుణించండి, కృప చూపండి. మీ కృప లేకపోతే తండ్రి మేమేమి చేసేయలేదా ప్రభా, మాకు సహాయంగా నిలబడని చెప్తున్నా తండ్రి. యేసువే ప్రభా, మీకు ప్రసన్నతను మేము అనుభవిస్తాం. మీ ప్రసన్నత మమ్మల్ని నింపింది ప్రభా. లోకమే మాకు విరోధంగా లేచినాను ప్రభా, మీ ప్రసన్నత మమ్మల్ని ఆవరించుండేటప్పుడు మాకేమీ అయ్యలేదు కదా ప్రభా. శిబరకర గద బలకర గద బకర గద గద. హల్లెలూయా. ಆಗೋರ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ನನಗಾಗಿ ಜಡಿಯಲ್ಪಟ್ಟೆ, ನನಗಾಗಿ ಜಜ್ಜಲ್ಪಟ್ಟು ನಿನ್ ಪ್ರಾಣ ನೀಡಿದೆ. ಆಗೋರ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ನನಗಾಗಿ ಜಡಿಯಲ್ಪಟ್ಟೆ, ನನಗಾಗಿ ಜಜ್ಜಲ್ಪಟ್ಟು ನಿನ್ ಪ್ರಾಣ ನೀಡಿದೆ. ಎಷ್ಟೊಂದು ಮಮತೆಯನ್ನು ನನ್ನ
ಎಲ್ಲಾ ಸ್ತೋತ್ರಕ್ಕೂ ಗೌರವಕ್ಕೂ ಪಾತ್ರನು ನೀನೇ. ನಿನ್ನ ಮೇಲೆತ್ತಿ ಆರಾಧಿಸುವೆ. ಚಿವರಿಗೆ ಒಕ್ಕಸಾರಿ ಆರಾಧಿಸುವೆನಪ್ಪ. ಆರಾಧಿಸುವೆನು ನಿನ್ನ ಯೇಸುವೇ. ಆರಾಧಿಸುವೆನು ನಿನ್ನ. 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 ಯೇಸು ಆರಾಧಿಸುವೆನು ನಿನ್ನ ಯೇಸುವೇ. ಆರಾಧಿಸುವೆನು ನಿನ್ನ. ప్రభువా యేసువే, మంచి సందర్భంలో ప్రభువా మిమ్మల్ని గణపరిచేకి, మీ నామం మహిమపరిచేకి, మీ పేరు ఎత్తి పట్టుకునేకి తండ్రి, మీ నామం మా నోట్లో నుంచి వచ్చేకి యేసువే, మీ ధ్యానంలో మేము ఉండేకి, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకునేకి యేసువే, మీ రక్తంతో కడగబడేదానికి, మీ వాక్యం కొరకు సిద్ధపడేదానికి, మీ రాకడ కొరకు సిద్ధపడేదానికి మాకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రం. మీ నామం మాత్రం మహిమపండి. మిగతా భాగాన్ని మీరే బాధ్యత వచ్చి నడిపించమని యేసు ప్రభువు నామములో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నోట్లో నుంచి దేవుని యొక్క మాటలు కొంచెంసేపు ఉచ్చరిస్తాం. హల్లెలూయా. దేవుని యొక్క తలంపులు మన మీద ఎట్లుందో మనము ఆయనకి మళ్ళా మనం జ్ఞాపకం చేస్తాం. హల్లెలూయా. దేవుని కృపతో నేను రక్షింపబడి ఉన్నాను. నేను పాపము మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను. నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడను. దుష్టుడు నన్ను తాకుడు. నాకు క్రీస్తు మనస్సు, ఆయన ముందు నేను పవిత్రుడును మరియు నింద లేకుండా ఉన్నాను. నేను పాపం, అనారోగ్యం మరియు పేదరికం యొక్క శాపం నుండి విముక్తి పొంది ఉన్నాను. యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి. నా శరీరం దేవుని దేవాలయం. నేను ఆయనకు సొంతము. ప్రపంచంలోని శత్రువు కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది. నేను చీకటి శక్తి నుండి రక్షింపబడి ఉన్నాను మరియు దేవుని రాజ్యంలోనికి తీసుకురాబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ మరియు నీతిమంతుల బహుమతిని పొంది ఉన్నాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమింపబడి సమర్థించబడ్డాను. నాకు ఆయన యొక్క దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ఇచ్చి ఉన్నాడు. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు కలిగి ఉంది. నేనే లోకానికి వెలుగును. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. ఆయనతో నాకు హక్కు ఉంది. నేను క్రీస్తుకు రాయబారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో, ప్రధాన యాజకులలో, పరిశుద్ధ జాతిలో, కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టియు నేనిచ్చిన సాక్ష్యమును బట్టియు నా ఆత్మ యొక్క శత్రువును జయించుచున్నాను. దేవుడు తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచ అవినీతి నుండి
తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానాలను ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తుతోడి వారసుడను. నన్ను ప్రేమించే వారి ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చోవచ్చు. ఇది సాక్షి సమయం. దేవుడు మీకు చేసిన మేళ్ళని జనాలకి చెప్పే సమయం. మీకు ఎవరికైనా సాక్ష్యాలు ఉంటే మీరు వచ్చి ముందుకు వచ్చి చెప్పవచ్చు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రము. నాకు ఇవాళ బాగలేకుండా అయిపోయిందా అని ఇంకా నేను డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు షుగర్ జాస్తి ఉంది అని చెప్పి అన్నాక సరే నేను దేవునికి మరుసదిన్ను పరగడుపులో వచ్చి టెస్ట్ చేయని చెప్పి అన్నాక నేను దేవునికి మొక్కుకోవటమే, దేవుడా నాకేమి అట్లా ఉండకూడదప్ప, నార్మల్గా ఉండాలని చెప్పేసిందా నేను మొక్కుకొని దేవుని దగ్గర పోతుంది అని ఇంకా పరగడుపులో నేను బ్లడ్ టెస్ట్ ఇచ్చిన దానికి దేవుడు నాకు నార్మల్గా ఉంది, బార్డర్లో ఉంది, కానీ మీరు ఇంటికి కొంచెం హుషారుగా ఉండండి అని డాక్టర్ చెప్పారు. దేవుడు నన్ను కాపాడిన దానికి కొట్టుకోవచ్చు. దేవుని నామానికి స్తోత్రము. నాకు వచ్చి ఏం సాక్షి అంటే నేను ఎప్పుడు వచ్చి 4:30కి లేచేసి పొద్దున్నలో ప్రేయర్ చేస్తా. సో 4:30 నుంచి 6 o'clock వరకు ఫస్ట్ వచ్చి చిన్నదిగా ప్రేయర్ చేసేసి ఇంక వర్షిప్ చేసేకి స్టార్ట్ చేస్తా. ఏమైందంటే ఫ్రైడే అదే మరి చేస్తూ ఉండేటప్పుడు సడన్గా వచ్చి నాకేదో ఒక వాయిస్, మరి నేను వచ్చి నీ డోర్ కాడ ఏదో ఉంది, నువ్వు కన్నులు తెరిచి చూడు అది పిశాసి నిన్నే చూస్తుంది అని ఒక సైడ్ వాయిస్ ఇట్టా. ఇంకొక సైడ్ వచ్చి లేదు నువ్వు కన్నులు తెరవద్దు, నీకేదో పెద్దది చూపిస్తా, నేను కన్నులు తెరవద్దు అని. నాకు ఒక మాదిరి భయంగానే ఉన్నింది. పొద్దున్నే ఒక్కతే ఉన్నా, ఎవరు వారు లేరు. సరే అని నేను పాటు కన్ను మూసుకొని ఉండా, తెరవనే లేదు. ప్రేయర్ చేస్తానే ఉంటే సడన్గా కింద చూస్తే ఏదో ఒక లైట్ చూస్తే అది దేవుడిది రోబు, అటంటే నిలబడుకొని ఉండే మాదిరి రోబు. ఆ రోబు ఎట్టునిందంటే ఫస్టే నేను ఒకసారి చూసిన రోబు వచ్చి ఫుల్ గూడ్చే మాదిరి ఉన్నింది. ఆ రోబు ఫుల్ అక్కిని, ఫుల్ లైటు. అయితే ఆయన రోబు అంతా అక్కిని, ఆయన వేసుకొని ఉండే డ్రెస్ అంతా ఒట్టి అక్కిని. అదే మాదిరి ఆ పొద్దు వచ్చి నేను ముట్లేసుకొని వర్షిప్ చేస్తా అంటే కాలు మాత్రం తెలుస్తుంది, ఫుల్ గౌనే ఉంది ఫుల్. సరే అని కొంచెం అయినాక పైకి ఎత్తితే ఫుల్ ఉరువమే నిలబడుకొని ఉంది. ఆ కళ్ళు కరెక్ట్గా ఫ్లాష్ అయింది నా ఫేస్కి, దేవుడి కళ్ళు కరెక్ట్గా. అయితే ఫుల్ లైట్ నాకు తెలుస్తుంది అది దేవుడిది కళ్ళుదా, అది ఫేస్ అని. ఫుల్ లైట్. సరే అని అట్నే ఇట్ట తిరుగుతాను, కళ్ళు మూసుకొని ఇట్ట తిరుగుతా అంటే ఆడొచ్చి ఒక ఏంజలు. నాకు ఫస్ట్ టైం చూసేటప్పుడు భయం వేసింది. అయితే నువ్వు భయపడితే నీకు చూపించే కయ్యలేదు అని ఒక వాయిస్. సరే అని భయపడుకోకుండా అట్నే ఉన్నా, కళ్ళే తెరవలేదు. మళ్ళీ చూస్తే సడన్గా నా కంట్లో నుంచి నీళ్ళు వచ్చేటప్పుడు చూస్తే రూమ్ అంతా ఫుల్ ఏంజల్స్. నాకు పైన చూస్తే కళ్ళు మూసుకొని పైన చూస్తే ఏంజల్స్, సైడ్లు అంతలాగా ఏంజల్స్. నా రూమే కనపడలేదు. నేను ఇరుండా నా టేబుల్ ఇంకా ఫుల్ రూమ్ అంతా ఒట్టి ఏంజల్సే, మరి యాది లేదు. అదే సీను ఒక 30 minutes అట్నే ఉన్నింది. నేను చేయలేదంటే అయ్యను చేయలేదా, నేను పాడతా అంటే అవిను పాడుతూ ఉంది. మేము పాడంగా దేవుడిది లైట్ ఏమవుతుంది ఇంకా బ్రైట్ అవుతానే ఉంది. నేను స్టాప్ చేసేసిన అంటే అయ్యను స్టాప్ చేసేస్తాను. దానికి నేను ముట్లేసిన దానికి అయ్యంతా జోరు పాడుతూ ఉంది. పైన అంతా ఫుల్ ఏంజల్సే. నాకు రూమే కనపడింది, ಯಾವುದೋ కొత్త జాగాలో మరి ఉంది. దానికి మరి విజన్స్ అంతా జాస్తి వస్తుంది. ఇదే మరి కంటిన్యూ అవ్వాలి. దానికి దేవునికి థ్యాంక్ యూ. అది గౌన్ వచ్చి ఊడుస్తలేదు, స్ప్రెడ్ అయింది అని చెప్పి ఫుల్గా స్ప్రెడ్ అయిపోయింది. పెళ్లి కూతురు అంత స్ప్రెడ్ అయింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
ఒకసారి ముందర నిలబడేటప్పుడు భయానికి ఏం మాట్లాడాలి రాజా పరిశుద్ధం కూడా రాజా నేను చిన్నప్పటి నుంచి ఒక 7-8 ఏళ్ళ బిడ్డకే నేను ఆకాశం చూసి ప్రేయర్ చేస్తా ఉంటుంది. అప్పుడు ఆకాశంలో వచ్చి ఒక బరుమాన అట్లా కనబడుతుంది. ఆ జాగాల ఒక మనిషి తెల్ల బట్టలు వేసుకొని తీసుకున్నట్లు కనబడుతుంది. ఇంట్లో అందరికీ చెప్తాను. అదే ప్రకారం దినముందు వీడు కూడా ప్రేయర్ చేస్తాను. ఇప్పుడు కూడా నేను ఇస్తానే ఎవరు మోకం చూడుకున్నాను దేవుడికి సయ్యకి పర్లోక రాజ్యానికి ప్రేయర్ చేస్తాను. ఫస్ట్ నన్ను ఏం కనబడుతుంది మేఘల ఎర్రగా చుట్టూ అగ్గిలా ఇట్లా అప్పుడు నాడు అమ్మట్లేదు 2 చేతులు ఇట్లా ఎత్తించి ఇట్లా ప్రేయర్ చేస్తుంది. అట్లా కనబడుతూ ఉంది. ఎంతో సంతోషం సమాధానం అయిపోయి 10 నిమిషాలు ఆడే మూసుకొని ప్రేయర్ చేసినాను. ఎవరు చెప్పాలి ఇంట్లో ఎవరికి చెప్పకూడదు. మనకు అద్భుతం చేసేది మనం ఎవరికి చెప్పకూడదు. సరే సరిసలే చెప్దామా అని చెప్పేసి చెప్పు పర్వాలేదు చెప్పు ఎంత అద్భుతం జరిగింది అది చెప్పాలా అని చెప్పి మనసాచిగా తెలుస్తూ ఉంది. అబ్బా వస్తానే పోయి చెప్పాలా అని సంతోషంగా సమాధానంగా వస్తుంది. రాజా ఎంత అద్భుతం చేస్తావు రాజా, నాకు ఎంత అద్భుతంగా కనబడుతుంది. నాకు కూడా వస్తుంది రాజా. నండి స్వామి. అంతేకాదు ఇన్నేళ్ళుగా నువ్వు అట్లా కనబడుతుంది దానికి నాకు ఎంతో సంతోషమై సమాధానమయ్య ఖుషి అయ్యా రాజా. నేను కూడా వస్తుంది రాజా. రెండోది వచ్చి అబ్బా ఇప్పుడు 5 దినాలప్పుడు ఒక పొద్దుకితాలో ఉంది రాజా. లూజ్ మిస్ అయింది సుస్థై పోయి రాజా. వా ఏసప్పా నాకు ఇవాళ ఈ అవుతున్నప్ప నువ్వు నాకు విడిగడిచ్చేది సంతోషం సమాధానం ఇచ్చేది తలుపు జరుగుతుంది ఏమేమో అవుతుందప్ప ఇవాళ ఇట్లా ఉందప్ప పొద్దు పుట్టేకోవాలి నాకు ఏమి లేకుండా అయిపోవాలప్ప నాకు ఇట్లా కాకూడదు. నేను నిన్ను మీదే బిడ్డ నీ బిడ్డ రాజా ప్రేయర్ చేస్తాను. పొద్దు పుట్టేకోళ్ళకి దేవుడు బిడ్డడిచ్చా ఆ చూస్తే ఎక్కడ పోయినా అందరూ ముందరే లేసి ప్రేయర్ చేస్తుంది. అప్పుడు నాకు అంత ఆరోగ్యం సంతోషం సమాధానం వచ్చింది. నన్ను కాస్త కాపాడిందని దేవుని కూడా సోదరపడి స్వామి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందుకే చెప్పేది ఏమని చెప్తాను, కళ్ళు మూసుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి. ఆరాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి. హల్లెలూయా. మీ ఈ శారీరకమైన కళ్ళు మీరు మూసేటప్పుడు ఆత్మీకమైన కళ్ళు తెరవబడతాయి. హల్లెలూయా. మీ శారీరకమైన కళ్ళు తెరిచినప్పుడు మీకు ఈడుండేవన్నీ కనిపిస్తాయి కాబట్టి ఆత్మిక కళ్ళు మోయబడతాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సరే, మనం ఇప్పుడు దేవుని యొక్క నిబంధన గురించి మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. పోయిన వారము నాకు చాలా బేజారయ్యే కోపం వచ్చా. సరిగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసే కాలేదు. అందు నిమిత్తము లాస్ట్ వీక్ నేను చెప్పి దూరికాడు చెప్పుకోబోతాను. బైబిల్ మొత్తం దేని మీద ఆధారపడిందంటే, ఒకటి దేవుని యొక్క శిలువ త్యాగం, శిలువ ప్రేమ, పరమ తండ్రి యొక్క ప్రేమ, మళ్ళా దేవుడు మనకు చేసిందే నిబంధనలు. హల్లెలూయా. దేవుడు మనకు చేసిందే నిబంధనలు పైన. నిబంధన లేకపోతే దేవుడు వాక్యము లేదు. హల్లెలూయా. ఆయన ప్రామిసెస్ లేకపోతే మనకి ఏమీ లేదు. హల్లెలూయా. ఆయన వాక్యం ఇచ్చేవాడు, వాక్కు మారని దేవుడు. ఆయన ఎంత వాక్యం ఇస్తున్నాడో అంత దాన్ని నిలబెట్టుకునేంత శక్తిమంతుడు. హల్లెలూయా. బైబిల్లో 7 రకాలైన నిబంధనలు ఉంటాయి. మొదటిది ఆదాము యొక్క నిబంధన, రెండవది నోవా యొక్క నిబంధన, మూడవది అబ్రహాం యొక్క నిబంధన, నాలుగవది మోసే యొక్క నిబంధన, ఐదవది దావీదు యొక్క నిబంధన, ఆరవది కొత్త నిబంధన, ఏడవది నిత్య నిబంధన. హల్లెలూయా. సో ఈ ఆదాము యొక్క నిబంధన ఏమంటే, దేవుడు వచ్చి చెప్తున్నాడు ఆదాము దగ్గర, అదప్ప నేను నీ కొరకు ఏం చేసిన, మొదటి రోజు ఇది చేసిన, రెండో రోజు ఇది చేసిన, అట్లా 6 రోజులు అన్నింటినీ చేసినాను. నీకని ఒక తోటిని తెచ్చి ఇచ్చిన్నాను, నీ సృష్టి చేసి ఇచ్చిన్నాను. మీరేం చేయండి, ఈ భూమి మీద ఉండే అన్నిటినీ మీరు చూసుకోండి. హల్లెలూయా. అన్నిటి మీద మీరేం చేయండి, రాజ్య పరిపాలన చేయండి. డొమినియన్ అంటే రాజరికం చేయండి. ఇక్కడ వచ్చి అన్ని పంటలు మీరు తినండి. హల్లెలూయా. నిబంధనలో 2 రకాలైన నిబంధనలు ఉంటాయి. ఒకటి వచ్చి ఇద్దరు చేసుకునే నిబంధన, అంటే నేను మీరు చేసుకునే నిబంధన. ఇంకొకటి
ఒకడిచ్చే నిబంధన. హల్లెలూయా. ఇద్దరు చేసే నిబంధనలు ఏముంటుంది? ఒకటి, ఇద్దరు చేసే నిబంధన చేసేటప్పుడే వెనకాల ఏమొస్తుంది? రూల్స్ వస్తుంది. రూల్స్ వచ్చేటప్పుడే వెనకాల ఇంకొకటి ఏమొస్తుంది? వార్నింగ్లు వస్తాయి. నెక్స్ట్ ఏమొస్తుంది? శాపాలు వస్తాయి. నెక్స్ట్ వార్, యుద్ధాలు వస్తాయి. హల్లెలూయా. కానీ దాంట్లో రక్త బలులు అవుతాయి ఇద్దరు చేసే దాంట్లో. దానికి ఉదాహరణ ఇచ్చిన 2 ప్రెసిడెంట్లు, పెండ్లి, ఇవంతా వచ్చి ఇద్దరు చేసుకునే నిబంధనలు. వాళ్ళు మొగలు చేసుకుంటారు, 2 దేశాలు చేసుకుంటారు. చేసుకునేటప్పుడు అగ్రిమెంట్లు సైన్ చేస్తారు, పెళ్లిలో సర్టిఫికెట్లు సైన్ చేస్తారు. 2 కుటుంబాలు ఒప్పందాలు చేసుకుంటారు. ఎంగేజ్మెంట్ అనేది, పెళ్లి అనేది అన్ని చేసి, ఒకవేళ బైబిల్లో కూడా చూడండి పెళ్లిలో రూల్స్ ఉంది. ఏం రూల్స్? 2 విషయాలుగా ఒక మనిషి ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక పెళ్లి చేసుకోవాలంటే 2 విషయాలను పెట్టినా చేసుకునే పెళ్లి. ఒకటి, నా భార్య చనిపోయినారు, లేదా ఆమె ఏమైనా వ్యభిచారం చేసి ఉంటే నేను డైవర్స్ చేయొచ్చు. కానీ నేను ఇంకో పెళ్లి చేసుకునే మాదిరి లేదు. హల్లెలూయా. ఎప్పటి వరకు అంటే ఆమె మరణించేంత వరకు. ఆ మరణించినాక నేను చేసుకోవచ్చు. హల్లెలూయా. కానీ ఆ మరణించేంత వరకు నేను ఆ ఒడంబడికలోనే ఉండాలి. చూడండి, ఇద్దరు చేసుకునే దాంట్లో రూల్స్ ఉంది. హల్లెలూయా. ఈ రూల్స్ బ్రేక్ అయితే 2 కుటుంబాలు కొట్టుకుంటాయి, రక్త బలులు అయితే, లేదా కోర్టుకు పోతాం, పనిష్మెంట్లు వస్తాయి కదా. ఇప్పుడు 2 దేశాలు ఒప్పందాలు చేసేటప్పుడు ఏమొస్తుంది? రూల్స్ వస్తుంది. నేను ఇది చేస్తాను, నువ్వు నాకు ఇది చెయ్యి. లేదా చేసి ఒప్పందాలు అయిపోయినాక చేయకపోతే ఏమవుతుంది? పేరు చెడిపోద్ది, నీతో వేరే దేశాలు ఒప్పందాలు చేసుకునే లేదు, అవమానాలు అవుతుంది, యుద్ధాలు స్టార్ట్ అవుతాయి, ఈ మాదిరి అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒకడు చేసే నిబంధన ఏమంటే, నేను పోతాను, పేద దేశానికి పోతాను, నాకన్నా తక్కువ స్తోమత ఉండే దేశానికి పోయి అక్కడ పోయి వాళ్ళ దగ్గర ఒక ప్రామిస్ ఇస్తాను. మీకు చూస్తే చాలా పరిస్థితి చాలా బాధగా ఉంది, ఇప్పుడు నేనేం చేస్తాను, మీకు ఇన్ని మూట్లు బియ్యమో, ఇన్ని మూట్లు రాగులో ఏదో ఒకటి ఇస్తానని నిబంధన చేస్తాను. ఇప్పుడు ఆ పక్క నుంచి మనకేం నిబంధన వచ్చలేదు, ఎందుకంటే వాళ్ళకి చేసే యోగ్యత లేదు. కాబట్టి మేము దయగా చేస్తాను, కానీ ఇది కంపల్సరీ నేను చేయాలి. ఎందుకంటే నేను చేయకపోతే వేరే దేశాలంతా నన్ను చూస్తూ ఉంటాయి, వీడు చేయలేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని నెక్స్ట్ వేరే దేశాలు నాతో ఏం చేసేలా ఒప్పందాలు చేసుకునేకి వచ్చారు. హల్లెలూయా. ఇద్దరు చేసేది కావాలంటే బ్రేక్ అవ్వచ్చు, ఒకటి చేసేది బ్రేక్ అయ్యేలే, చేయకూడదు. నేను మీకు ఒక మాట ఇచ్చినానంటే నెరవేర్చుకోవాలి. సభలో పెట్టి నేను వీడిని చదివిస్తానని చెప్పేసినాను అనుకో, రేపు చదివికపోతే ఆయన మాట నింటూ మళ్ళీ దాని మీద నిలబెట్టుకునేదే లేదు, అవమానం అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పిల్లోడికి నేను మాట ఇచ్చాకైతుందా? ఫస్ట్ వాడికే చేయలేదు, సెకండ్ వాడికి ఏం నువ్వు చేసేది అడుగుతారా లేదు. సో ఒకటి చేసేది కంపల్సరీ చేయాలి. ఇద్దరు చేసేది ఒకవేళ నువ్వు చేయకపోతే నేను చేసేది బ్రేక్ అయిపోయింది. హల్లెలూయా. అట్లా చూస్తే ఆదాము దేవుడు పిలిచి ఏమంటున్నాడు, మీరు ఈ లోకమంతా చూసుకోండి, దీంట్లో వచ్చేదంతా తినండి, దీంట్లో వచ్చేదంతా చేసుకోవాలంటే ఆదాము చెప్తాడు, సరే నువ్వు చేసేదంతా, నువ్వు చెప్పేదంతా నేను చేస్తాను, నువ్వు సృష్టించేదంతా నేను చూసుకుంటాను అని ఆదాము ఒక ఒప్పందం చేస్తాడు. ఏమని? నువ్వు సృష్టించిందంతా నేను చూసుకుంటాను, నువ్వు సృష్టించిన దాంట్లో నుంచి నేను తింటాను. ఒప్పందం అయిపోయి దీంట్లో రూల్స్ వస్తాయి. ఏమి? అన్నిటినీ తింటావు, ఆ ఒక్క సెట్ తినకూడదు. సో ఇద్దరు చేసే ఒప్పందంలో రూల్స్ వస్తాయి. హల్లెలూయా. లాస్ట్ వీక్ నేను లాస్ట్ వాక్యం ఇస్తే యాదది వాక్యం హోషేయ 6వ అధ్యాయం 7వ వాక్యం. దాంట్లో చూడండి, రూల్స్ వచ్చింది, వాడు దాన్ని మీరే కవెనెంట్ బ్రేక్ అయిపోయా. ఇప్పుడు వాడిని ఏం చేసేసి దాంట్లో నుంచి బయటికి గెంటేసా. ఆడొచ్చి ఒక రక్త బలి అయ్యా. దేవుడు ఏం చేసా, ఒక గొర్రెని కోసి దాని యొక్క చర్మాన్ని తీసి పెట్టి ఆయన సో శాపం వచ్చా, ఒక రక్త బలి అయ్యా. ఇవంతా ఇద్దరు చేసుకునే ఒప్పందాలు. 6:7
ಅವರು ಪ್ರಪಂಚಿಕರಂತೆ ನನ್ನ ನಿಬಂಧನೆಯನ್ನು ಮೀರಿದ್ದಾರೆ, ಅಲ್ಲಲ್ಲಿ ನನಗೆ ದ್ರೋಹ ಮಾಡಿದ್ದಾರೆ. ಗಿಲ್ಯಾದು ಅಧರ್ಮಿಗಳು ತುಂಬಿದ ಪಟ್ಟಣ, ಅಲ್ಲಿ ಹೆಜ್ಜೆ ಜಾಡುಗಳು ರಕ್ತಮಯವೇ. ಡಕಾಯಿತಿಯವರು ಒಬ್ಬನಿಗೆ ಹೊಂಚುವಂತೆ ಯಾಜಕರು ಗುಂಪಾಗಿ ದಾರಿಯಲ್ಲಿ ಹೊಂಚಿಕೊಂಡಿದ್ದು ಶೆಕೆಮಿಗೆ ಹೋಗುವವರನ್ನು ಕೊಂದು ಹಾಕುತ್ತಾರೆ. ಹೌದು, ಘೋರ ಕೃತ್ಯವನ್ನು ನಡೆಸುತ್ತಾರೆ. ఆమేన్. సో పైన మీరు చదివితే దాంట్లో ఏముంది? ఇది ఇజ్రాయేలు ఆదాము తప్పు చేసిందారని వస్తుంది. హల్లెలూయా. సో తప్పు చేసినప్పుడు కవెనెంట్ ఏమైతుంది? బ్రేక్ అయిపోతుంది, ఇరిగిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక ఒప్పందం చేస్తాను మీ దగ్గర, నేనేదో దానికి విరోధంగా చేసిన, మీ కుటుంబానికి విరోధంగా చేసిన, ఎంతదా మనము దగ్గర సంబంధులైనా నాకు నీకు ఏమైతుంది? బంధము తెగిపోతుంది. అవునా? నెక్స్ట్ నా ముఖం మీరు చూశారు అట్లా. కానీ ఇదే మీకు మీ ఇంటికి సెలవు, మీ ఇంటికి అన్నీ చేసే ఒక మనిషి మీ మీద కోప్పడో లేదేమన్నా తప్పు చేస్తే మీరు నన్ను అట్లా చూశారు. ఎందుకంటే నేను మీకు చేస్తాను, ఒప్పందం చేస్తాను. హల్లెలూయా. అట్లా ఈరోజు చూస్తే ఆదాము దేవుడు చేసుకున్న ఒప్పందము ఒకరు చేసుకున్న ఒప్పందమా, ఇద్దరు చేసుకున్న ఒప్పందమా? హల్లెలూయా. అది రాసుకోవాలి మీరు. ఎంతమంది చేసుకున్న ఒప్పందము? ఇద్దరు చేసుకునే ఒప్పందం. హల్లెలూయా. ఇప్పుడు నోవా దగ్గరకు వస్తాం. నోవా దగ్గర వచ్చేటప్పుడు నోవా దగ్గర దేవుడు ఒక ఒప్పందం చేస్తున్నాడు. అది ఏం ఒప్పందమో చదువుదామా? ఆదికాండం 9వ అధ్యాయం 17వ వాక్యం ఒకరు, ఆదికాండం 8వ అధ్యాయం 22వ వాక్యం ఒకరు. 9:11 చదువు ఫస్ట్. ಆ ಪ್ರತಿಜ್ಞೆ ಯಾವುದೆಂದರೆ, ಇನ್ನು ಮೇಲೆ ಎಲ್ಲಾ ಪ್ರಾಣಿಗಳ ಪ್ರಳಯದಿಂದ ನಾಶವಾಗುವುದಿಲ್ಲ. ఇన్న మేలే ಎಲ್ಲಾ ಪ್ರಾಣಿಗಳು అంటే మనుషుల్ని కూడా చేర్చి ఏమంటున్నాడు? ప్రళయದಿಂದ ನಾಶವು ಆಗುವುದಿಲ್ಲ. ಇನ್ನು ಮುಂದೆ ಭೂಮಿಯನ್ನು ಹಾಳು ಮಾಡುವ ಪ್ರಳಯವು ಬರುವುದೇ ಇಲ್ಲ ಎಂದು ಹೇಳಿದನು. ಸೊ ಭೂಮಿಯನ್ನೆಲ್ಲ ಹಾಳು ಮಾಡುವ ಪ್ರಳಯ ಇನ್ಮೇಲೆ ಬರೋದಿಲ್ಲ. సో ఇంక మీదట లోకాన్ని నశింపజేసే మాదిరి నేను నీళ్ల ప్రళయాన్ని పంపించాను. సునామీ వచ్చింది, కానీ అది మొత్తం భూమిని ఆకర్షించిందే, భూమిలో ఉండే మొత్తం ప్రాణాన్ని చంపేసిందే? లేదు. దేవుడు చెప్తున్నాడు చివరి రోజుల్లో భూకంపాలు వస్తాయి, ఫ్లడ్స్ వస్తుంది, అన్ని వస్తుంది. కానీ నా యొక్క నిత్య నిబంధన ఏమంటే భూమి మొత్తం నాశనమయ్యే మాదిరి నేను ఒక ప్రళయాన్ని రప్పించాను. హల్లెలూయా. దానికి గుర్తు ఒకటి పెట్టినాడు. ఏం గుర్తు అడుందే? అది చదువు. మేఘಗಳಲ್ಲಿ ನಾನಿಟ್ಟಿರುವ ಮುಗಿಲು ಬಿಲ್ಲೆ ಗುರುತಾಗಿರುವುದು. ఆ నిత్య నిబంధనకి ఒక గుర్తు ఏమంటే, చూడు నోవా కాలంలో నాకు చాలా కోపం రప్పించేసి, నాకు చాలా టెన్షన్ చేపించేసి, నేనేం చేసిన దానికి మొత్తం భూమి అంతా నాశనం చేసే మరి 40 రోజులు నేను వాన కురిపించి అన్నిటినీ నాశనం చేసేసిన. సో ఇంక మీదట నాకు కోపం వచ్చినప్పుడు నేను ఒక గుర్తు పెడతాను. ఏం గుర్తు? ಆ ಬಿಲ್ಲು ಮೇಘಗಳಲ್ಲಿ ಕಾಣಿಸುವಾಗ ನಾನು ಅದನ್ನು ನೋಡಿ ದೇವರಾದ ನನಗೂ ಭೂಮಿಯ ಮೇಲಿರುವ ಎಲ್ಲಾ ಜೀವ ಜಂತುಗಳಿಗೂ ಅದು ಶಾಶ್ವತವಾದ ಒಡಂಬಡಿಕೆ. శాశ్వతవాద ఒడంబడికే. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. నేను మీ పైన కోపం వస్తుంది, ఎందుకంటే మీరంతా మనుషులు, మీరు తప్పులు చేస్తారని నాకు తెలుసు. కానీ చేసినప్పుడంతా నా కోపము చల్లార్చుకునేకి నేనేం చేస్తాను? నా కోపం రగిలేటప్పుడు నేను కామన్ బిల్లుని పెడతాను, రెయిన్బో పెడతాను. మీకు ఇంతవరకు తెలియదు వాన వచ్చేటప్పుడు ఎందుకు రెయిన్బో వస్తుంది. హల్లెలూయా. ఎందుకు రెయిన్బో వస్తుందంటే వానని స్టాప్ చేసే. హల్లెలూయా. ఇంక మీదట జల ప్రళయము దేవుడు రప్పించలేదని దేవునికి జ్ఞాపకం చేస్తుంది. కోపంలో మనం ఏం చేస్తామో మనకి తెలుసలే. అవునా? కోపంలో ఫోన్లు పగలగొట్టిండారా? ఎవరైనా పగలగొట్టిండారా? టీవీలు పగలగొట్టిండారా? తలుపులు కొట్టిండారా? ఎవరో నాకు చాలా మంది తెలుసు, ఎందుకంటే నా దగ్గరకు వస్తాంటారు కౌన్సిలింగ్. బుర్రలు పగలగొట్టిన వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఎట్లు సంపదమా అని ప్లాన్ వేసిన వాళ్ళంతా ఉంటారు. మన చూడండి ఒక న్యూస్లో ఒక పిల్ల ఒక బాయ్ ఫ్రెండ్ అస్సాంకు పోయేసింది 12 రోజులు.
పోలీసు వాళ్ళు ఎదుగుతాండారు ఏడుండాలని లాస్ట్లో ఫోన్ సిగ్నల్స్ అంతా ట్రాక్ చేసి పట్టేసి ఏమని చూస్తే మా చేతిలో పోవాలని మొగుడిని తునకలుగా కోసి తీసి ఈ సిమెంట్ మిక్స్ చేస్తారు కదా లారీ, దాంట్లో వేసి సిమెంట్తో పాటు బిల్డింగ్కి వేసి కట్టేసినారు. హల్లెలూయా. ఎందుకంటే అంత పోవాలంటే, నీకు పోవాలంటే పోతాను. ఆమేన్. హల్లెలూయా. ఒక మనిషి ఒక ప్రాణము తీసేసి అట్లంతా ఉండరు. సో కోపంలో ఏం చేస్తారో తెలిసలేదు. దేవుడు కూడా కోపంలో మళ్ళీ నేను ప్రళయం రప్పించేస్తే నేనేం చేసేది? సో నీకు నాకు ఒక నిత్య నిబంధన ఏమంటే, నేను కామన్ బిల్లు పెడతాను. నా కోపం రేగేటప్పుడంతా కామన్ బిల్లు అడ్డొచ్చి నాకు జ్ఞాపం చేస్తుంది ఏమని, ఇంక మీదట నువ్వు జలప్రయోగం రప్పించలేదంటివి, ఇంక మీదట జనాలందరినీ నాశనం చేసేలేదంటివి అని చెప్పి నాకే జ్ఞాపం చేపిస్తుంది అని. ఇప్పటికీ వస్తుందా? ఎప్పుడైనా వాన వచ్చేటప్పుడు మనకు అది అందంగా కనిపిస్తుంది, కానీ దేవుని కోపం మీద రగులుతాను. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ చూస్తే నోవాతో ఒక నిబంధన దేవుడు చేస్తున్నాడు. ఏం నిబంధన? ఇంక మీదట నేను జలప్రయాన్ని రప్పించలేదు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ప్రమాణం చేస్తాండి? నోవా ఏమన్నా ప్రమాణం చేస్తున్నాడు? నోవాని బతికించిందే పెద్ద విషయం. నోవా నీతిమంతుడే, కానీ బతికిపోయాడు. తాను తన కుటుంబం బతికిపోయి బయటికి వచ్చి దేవుడు చెప్తున్నాడు, ఈ లోకాన్ని అంతా నింపండి అప్ప, ఇంక జనాలతో నింపండి, కానీ నేను చేసింది ఇప్పుడు నాకేం మనసు చాలా కష్టంగా ఉంది, ఇంతమంది నేను చంపేస్తానని, ఇంక మీదట జల ప్రళయము వచ్చలేదు. సో ఇప్పుడు ఎవరు ప్రామిస్ చేస్తాడు? దేవుడు. నోవా ఏమన్నా ప్రామిస్ చేసినా? ఇప్పటి వరకు లోకాన్ని ముంచే జల ప్రళయం వచ్చిందా? ఇది నిబంధన దేవుడు చేసిన ప్రామిస్ కాబట్టి ఇంతవరకు ఆయన కాపాడుకొని వస్తాడు. హల్లెలూయా. ఆయన ఒక ఒట్టు పెట్టుకునేసి నేను చేసేలేదు, దాంట్లో ఆయన కరెక్ట్గా ఉన్నాడు. దాన్ని ఆయన ఏం చేయలేదు, పగల కొట్టలేదు. ఎందుకంటే ఒకటి చేసిండే ప్రమాణం. హల్లెలూయా. దీంట్లో నోవా ఏమన్నా నోరిప్పిందంటే ఇద్దరు చేసేది అయిపోయాడు. హల్లెలూయా. నోవా సైలెంట్గా నువ్వు చెప్పినా నేను వింటాను, ఎందుకంటే నువ్వు చెప్తే నువ్వు నెరవేరుస్తావు, నేను చెప్తే ఏం చేసేలేదు, నెరవేర్చలేదు. హల్లెలూయా. దేవుని దగ్గర ఎవరైనా ఏమైనా ఒప్పుకుంటారా ఇంతవరకు పర్సనల్గా? నేను ఇట్లా జీవిస్తాను, ఇంకేమో చాలా బేజారుగా ఉంది, నేను ఇంక మీద ప్రార్థన కరెక్ట్ ఈ టైం కూర్చున్నానంటే నేను ప్రార్థన చేస్తాను, ఇన్ని అధ్యాయాలు నేను బైబిల్ చదువుతాను అని చెప్పి ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుని దగ్గర చేతులు ఎత్తాను చూసి నేను కూడా ఒప్పుకుంటారు. దాన్ని డైలీ కరెక్ట్గా చేస్తానమని వాళ్ళ చేతులు ఎత్తాను చూస్తాం. సో ఇది మనిషి చేసే ఒప్పందం. దాన్ని ఏం చేసేస్తాం? బ్రేక్ చేస్తాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక ఒప్పందం చేసిండాడు అనుకో మన దగ్గర, సరే అమ్మా నువ్వు ప్రార్థన చేస్తానంటే ఈ టైం కరెక్ట్గా వచ్చి కూర్చుంటానంటివి, ఇన్ని చాప్టర్లు చదువుతానంటివి, ఇట్లంతా నాతో ఉంటానని నువ్వు ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసి ఇంక మీద నువ్వు చేయకపోతే అప్పుడే నేను చంపేస్తానని అంటే ఇంతసేపటికి ఎంతమంది ప్రాణాలతో నింటు? హల్లెలూయా. ఆఫా చర్చే ఖాళీగా ఉన్నాను, నన్ను కూడా చేసి చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి తెలుసు వీడి నోరు తెరిస్తే చేసేది, కానీ ఎంత దేవుడు చెప్తానది, దేవుడు నీతిమంతుడు, దేవుడు హీస్ ఫెయిత్ఫుల్ ఏమంటాడు? నమ్మకస్తుడు. మనము కాదు, నువ్వు నేను కానే కాదు. హల్లెలూయా. ఈ నాలిక ఇట్లా తిరుగుతుంది, ఇట్లా తిరుగుతుంది, చపాతీలు వేసినట్లే ఎట్లయినా మంది తిరుగుతుంది. హల్లెలూయా. దేవునికే మనం బుద్ధి చెప్తాం, అట్లా కాదు దేవుడా, నువ్వు యోచన చేయి. హల్లెలూయా. మనం అట్లాంటి మూర్ఖులం అంటే ఎవరంటే మనం దా. ప్రైజ్ ది లార్డ్. సో నోవా ఏం చేసేసిండు? నువ్వు చెప్పుకో, నేనేం మాట్లాడాను, నేను మాట్లాడినా ఇది ఇద్దరు ఒడంబడిక అయిపోతుంది. హల్లెలూయా. ఇది ఒక్కరు ఒడంబడికగా ఉంటే అది మంచిది. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు నోవాది అయిపోయింది.
ఇప్పుడు నోవాది ఎంతమంది చేసిన ఉడంబడికే? ఒకరు చేసింది. హల్లెలూయా. అది ఇంతవరకు ఇంక మీదటూ ఉంటుంది, ఎందుకంటే దేవుడు చేసిన ప్రామిస్. హల్లెలూయా. దాంట్లో మనిషి చేసిన ప్రామిస్ లేనే లేదు. హల్లెలూయా. ఇప్పుడు మూడోది ఒక ఉడంబడిక ఉంది. ఈ ఉడంబడిక వచ్చి అబ్రహాముతో దేవుడు చేసిన ఉడంబడిక. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయం 1-3 చదవండి. ಯೆಹೋವನು ಅಬ್ರಹಾಮನಿಗೆ, ನೀನು ಸ್ವದೇಶವನ್ನು ಬಂಧು ಬಳಗವನ್ನು ತಂದೆಯ ಮನೆಯನ್ನು ಬಿಟ್ಟು ನಾನು ತೋರಿಸುವ ದೇಶಕ್ಕೆ ಹೊರಟು ಹೋಗು. ನಾನು ನಿನ್ನನ್ನು ದೊಡ್ಡ ಜನಾಂಗವಾಗುವಂತೆ ಮಾಡಿ ಆಶೀರ್ವದಿಸಿ ನಿನ್ನ ಹೆಸರನ್ನು ಪ್ರಖ್ಯಾತಿಗೆ ತರುವೆನು. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు అబ్రహాం దగ్గర. అబ్రహాం దగ్గర చెప్తాడు, అబ్బా నువ్వేం చేయి, మీ అబ్బాయిని విడిచిపెట్టు, ఎందుకంటే మీ ఇంట్లో ఏం చేస్తున్నారు, ఏం పనులు అది చేస్తానింది, విగ్రహాలు చేస్తారు. సో వీళ్ళు ఇది చేస్తా అన్నారు, ఆ ఇంట్లో విడిచిపెట్టి నువ్వేం చేయి, బయటికి వచ్చి. హల్లెలూయా. యాడికి? నేను ఒక స్థలం చూపిస్తే ఆడికి వచ్చి. హల్లెలూయా. ఇప్పుడు నేను బ్యాచులర్, నేను శబరీష్ మీద ఒక బ్యాచులర్ అనుకో, నేను పోతాను అంటే వాళ్ళ అమ్మాయి యాడికి రా పోతాడు అంటుంది. నేను యాడికి పోతాను నీకు చెప్పేసి చెప్పవాలి, నేను పోతాను. చెప్పినాడు ఎప్పుడైనా? పోతాడు. హల్లెలూయా. ఇప్పుడు నాకు పెండ్లి అయింది, నేను అట్లా చెప్పాకైతుందే? నాకు బిడ్డలు అయింది, నాకు చెప్పాకైతుందే? అయ్యాలి. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం దగ్గర దేవుడు అడుగుతున్నాడు, నీ తల్లి ఇంట్లో విడిచిపెట్టు, నీ సొంత బంధువులంతా విడిచిపెట్టి ఇంట్లో ఇచ్చి బయటికి రాని అంటే వాడు పోయేసి మే సారా రాపోదాం అంటాడు. హల్లెలూయా. అట్లే కదా మనల్ని పిలిచేది, రామే పోమే, మే సారా రాపోదాం, యాడికో రాలేకపోదాము, ఇడుస్తుందా? అయ్యా ఏదో అంగడికి ఇంటికి పోయేసి రావచ్చు, నువ్వేం బట్టలు ఎత్తుకోపోదాము, ఇండ్లు ఖాళీ చేయపోదాం అంటాను, యాడికి పోదు, ఎవరు నిన్ను రమ్మనిందేది? దేవుడు చెప్పి యాడికి తెలియదు. బాగా ఏడుస్తుందా? ఈడింత సొత్తు పెట్టుకొని ఇదంతా ఎవడోడిపోయి ఇచ్చాక నువ్వు పొమ్మంటాండి, అదే యాడికి పోతానమంటే తెల్లే, ఎట్లు పోతానమంటే తెల్లే. అంత ఈజీ కాదు బయటికి పోయేకి, తల్లిదండ్రులు నిడిచిపెట్టి సొత్తు నిడిచిపెట్టి పోయేది అంత ఈజీ కానే కాదు. కానీ అబ్రహాం సాధిస్తాడు. రాకపోదా? నా దేవుడు చెప్పేస్తాడు, ఆయన ఒక స్థలాన్ని చూపిస్తాడనే ఆయన చూపిస్తాడు, నేను పోతాను. హల్లెలూయా. దీంట్లో అబ్రహాం దేవుని మీద ఏం పెట్టిండాడు? నమ్మకం, విశ్వాసం పెట్టిండు. హల్లెలూయా. అందుకుదా అబ్రహాముకి ఏమి పేరంటే విశ్వాసం యొక్క తండ్రి కదా. హల్లెలూయా. విశ్వాసం పెట్టి పోదా అంటాడు. ఇదే మీద మీరు చూస్తే 100 వయసులో ఒక బిడ్డ పుడతాడు, ఇస్సాకని. దేవుడు చెప్తాను టెస్ట్ చేసేకి, ఆ బిడ్డని నాకు బలిచ్చి. హల్లెలూయా. బిడ్డని కొట్టేటప్పుడే తల్లి అడ్డుపడుతుంది. ఇప్పుడు బిడ్డని బలిచ్చేకి పోతానని చెప్తే తల్లి ఊరికి ఏడుస్తుందా? అది 20 వయసులో పుడితే పర్వాలే, ఇంకొక బిడ్డ కనుక్కోవచ్చు అనొచ్చు. 100 వయసులో పుట్టిండారు, ఎట్లా ఇడిచేస్తుంది? తల్లి దగ్గర చెప్పలే, మేము ఎడకపోతాను, పిలుచుకొని పోతున్నాడు. కొడుకు అడుగుతున్నాడు, యాడికప్ప పోతానేది, బలిచ్చేక ఏదో గొర్రెలేదే, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. సేవకుల దగ్గర చెప్పేసిపోతాడు, మేము పోయి దేవుడిని ఆరాధించేసి తిరిగి వస్తాము అంటారు. హల్లెలూయా. వస్తాను అని చెప్పలే. విశ్వాసం చూడండి ఎట్లా పెట్టుకున్నాడు దేవుని పైన. ఏం విశ్వాసం తెలుసా? నేను బలి ఇచ్చినా కూడా నా దేవుడు వాడిని మళ్ళా బతికిచ్చే శక్తి. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని చూస్తున్నాడు, అన్నిటినీ చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఒక స్థలానికి అబ్రహాముని పిలుస్తున్నాడు. ఆ వాక్యం ఎత్తండి, 12వ అధ్యాయం 17వ అధ్యాయం 4 నుంచి చదువు. ನಾನಂತೂ ನಿನಗೆ ವಾಗ್ದಾನ ಮಾಡುತ್ತೇನೆ, ಏನೆಂದರೆ ನೀನು ಅನೇಕ ಜನಾಂಗಗಳಿಗೆ ಮೂಲ ಪುರುಷನಾಗುವಿ. ಇನ್ನು ಮುಂದೆ ನಿನಗೆ ಅಬ್ರಾಮ್ ಎಂದು ಹೆಸರಿರುವುದಿಲ್ಲ, ನಿನ್ನನ್ನು ಅನೇಕ ಜನಾಂಗಗಳಿಗೆ ಮೂಲ ಪಿತೃವಾಗಿ ನೇಮಿಸಿರುವುದರಿಂದ ನಿನಗೆ ಅಬ್ರಹಾಮನೆಂದು ಹೆಸರಿರುವುದು. ನಿನಗೆ
ಅತ್ಯಧಿಕವಾದ ಸಂತಾನವನ್ನು ಕೊಡುವೆನು. ನಿನ್ನಿಂದ ಜನಾಂಗಗಳು ಉತ್ಪತ್ತಿಯಾಗಿ ಅರಸರು ಹುಟ್ಟುವರು. ఓకే, అదొకటి. 15వ అధ్యాయం ఎంతమా? 1 నుంచి చదువు. ಈ ಸಂಗತಿಗಳ ನಡೆದ ಮೇಲೆ ಅಬ್ರಾಮನಿಗೆ ದರ್ಶನದಲ್ಲಿ ಯೆಹೋವನ ವಾಕ್ಯ ಉಂಟಾಯಿತು. ಏನೆಂದರೆ, ಅಬ್ರಾಮನೇ, ಭಯಪಡಬೇಡ, ನಾನು ನಿನಗೆ ಗುರಾಣಿಯಾಗಿದ್ದೇನೆ, ನಿನಗೋಸ್ಕರ ಅತ್ಯಧಿಕ ಬಹುಮಾನವು ಇಟ್ಟದೆ ಎಂಬುದೇ. ಅದಕ್ಕೆ ಅಬ್ರಾಮನು, ಕರ್ತನಾದ ಯೆಹೋವನೇ, ನನಗೆ ಏನು ಕೊಟ್ಟರೇನು? ನಾನು ಸಂತಾನವಿಲ್ಲದವನಾಗಿ ಹೋಗುವನೆಂದಾದ್ದರಿಂದ ನನ್ನ ಆಸ್ತಿಯನ್ನೆಲ್ಲ ದಮಸ್ಕದ ಎಲಿಯೇಜರನ ಪಾಲಾಗುವುದಲ್ಲ ಅಂದನು. ತಿರುಗಿ ಅಬ್ರಾಮನು, ನೀನು ನನಗೆ ಸಂತಾನ ಕೊಡಲಿಲ್ಲವಾದರೆ ನನ್ನ మನೆಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದವನೇ ನನಗೆ బాధ్యస్థనాగಬೇಕಾಯಿತು ಎಂದು ಹೇಳಲು. సరే, ఈ వాక్యం మీరు ఇంటికి పోయి చదవండి. ఈ వాక్యం ఎట్లా వస్తుందంటే, అబ్రహాముకి ఇప్పుడు దేవునికి ఒక సంభాషణ జరుగుతాను. దేవుడు అంటున్నాడు, నేను చూడు, పైనుండే నక్షత్రాల మాదిరి చేస్తాను, కొంచెం సౌండ్ తగ్గి, నక్షత్రాల మాదిరి చేస్తాను, ఇసుక మాదిరి, ఇసుక రేణువుల మాదిరి నీ సంతానము ఎక్కువ అవుతుంది అని చెప్తాను. ఇప్పుడు దేవుని దగ్గర అడుగుతున్నాడు, యాడప్ప ఈ మాట చెప్పే ముందు నాకు భయం వేస్తుంది, నా సొత్తు అంతా ఇప్పుడు ఓడిపోతుంది, దమస్కు యొక్క ఎలియేజర్ నా యొక్క పని మనిషి, పెద్ద పని మనిషికి నా సొత్తు అంతా పోయేస్తాను, నా దగ్గర బిడ్డలు లేదంటే, లేదు ఇట్లా అంత అవుతుంది అని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు దానికి ఒకటి చేస్తాను. ఏం చేస్తానంటే, నువ్వు నాకు ఈ విషయాలు తీసుకురా. ఏ విషయాలు? అతడు ఆయన 3 ఏండ్ల పెయ్యను, 8వ వాక్యం 9వ వాక్యం, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. ఉందా కన్నడలో చదువుమా? ಅದಕ್ಕೆ ಆತನು, ನೀನು 3 ವರ್ಷಗಳ ಮಣಕ, ಆಡು, ಟಗರು ಇವುಗಳನ್ನು, ಬೆಳ್ಳವಕ್ಕಿಯನ್ನು, ಪಾರಿವಾಳದ ಮರಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು బా అంటారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తీసుకొని రా, ఈ 5 ఐటమ్లు ఏమి తీసుకొని రా అంటారు. హల్లెలూయా. ఇప్పుడు తీసుకొని రా అంటే నేనేం చేయాలి? తీసుకొని దేవుని దగ్గరికి పోవాలి. హల్లెలూయా. ఆ కాలంలో ఒప్పందం ఎట్లుందంటే, ఇప్పుడు నేను ఇండ్లు తీయాలా, వాళ్ళకి కృపా సిస్టర్కి నాకు ఒక ఒప్పందం అవుతుంది, బ్రదర్కి నాకు ఒక ఒప్పందం అవుతుంది. అంటే ఈ మూల నుంచి ఈ మూల, ఈ మూల నుంచి ఈ మూల, ఈ మూల నుంచి ఈ మూల, ఇది ఇప్పుడు ఒప్పందం. హల్లెలూయా. పత్రాలు రాసేటప్పుడు ఎట్లా అంటున్నారు? ఏదమ్మా ఈస్ట్ ఇది కదా, ఇదే పూర్వ దిక్కులో స్కూల్ ఉంది, పశ్చిమ దిక్కులో ఇల్లు ఉంది, వెనకాల వీళ్ళది పొలం ఉంది, ఈ పక్క వీళ్ళది. అట్లే కదా రాసేది. ఒక పత్రం అంటే అట్లే కదా రాసేది. ఇప్పుడు అట్లా రాసి ఇప్పుడు మనము దాంట్లో రాయాలి ఏమని, నేను ఇంత డబ్బులకి వీళ్ళకి ఇస్తాను, ఈ జాగా ఇప్పుడు ఎవరికి సొంతమైంది? నాకు సొంతమైందని నా పత్రాలు వేసి సైన్ వేయాలి కదా. హల్లెలూయా. ఆ కాలంలో ఎట్లుండిందంటే, ఒక మృగాన్ని కోసి రెండింటిని వేరుపరిచి జనాల ముందర వేరుపరిచి తలని ఈ పక్కను ఈ ఒళ్ళని ఈ పక్క ఆపోజిట్ డైరెక్షన్లో వేసి ఇద్దరు ఉండారనుకో. ఇప్పుడు అయ్యగారు ఆ పక్క నిలబడుకోవాలి, నేను ఈ పక్క నిలబడుకోవాలి, జనాలందరూ ఉండాలి. ఈ పొలాన్ని అయ్యగారు వచ్చి నాకు ఇస్తానని ఆయన దాటి రావాలి. నేను ఇంత డబ్బులు ఈ చేతికి ఇస్తానని నేను దాన్ని దాటి పోయేస్తే ఈ రక్త సాక్షిగాను జనాల సాక్షిగాను ఇదంతా ఎవరిది అవుతుంది? ఇప్పుడు నాది అవుతుంది. ఇదా ఒప్పందం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు వచ్చి ఈ 5 విషయాలు తీసుకురా, పొట్టేళ్ళు, మేక, గొర్రె, మళ్ళా పావుర పిల్ల, ఇంకొకటి తీసుకొని రా అని వెంటనే అబ్రహాం తీసుకొని రాలే. తీసుకొని వచ్చి ఏం చేస్తాను? నెక్స్ట్ వాక్యం చదవమ్మా. ಅವನು ಇವುಗಳೆಲ್ಲ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ಪಶುಗಳನ್ನು ಕಡಿದು 2 ಹೋಳು ಮಾಡಿ ತುಂಡಾಗಿ ತುಂಡನ್ನು ಎದುರಾಗಿ ಇಟ್ಟನು. హల్లెలూయా. చూడండి, అన్నిటిని తీసుకొని వచ్చే పక్షుల్ని పావురాలని మాత్రం పోయిలే, ఈ టగర్ని, ఈ ఆవుని, ఈ మేకని ఏం చేసి 2గా కోసి ఆపోజిట్ లో పెట్టేసిండాడు. హల్లెలూయా. రెడీకి పెట్టేసిండాడు. దేవుడు వచ్చి చెప్పాల్సిందే, ఇది కోసి పెట్టరా అంటే వీడి నమ్మకం చూడండి, ఈ రోజు నాకేదో జరుగుతుంది. హల్లెలూయా.
ఈ రోజు దేవుడు నన్ను ఇవన్నీ తీసుకురానిన్నాడంటే ఖచ్చితంగా నాకు ఏదో ఇస్తాడు. ఆయన ఇస్తాడు కాబట్టి నేను అన్ని రెడీగా పెట్టేస్తాను. అలాగే పెట్టి కూర్చున్నాడు, పక్షులు వస్తాయి తినేకి, వాటిని తోలి 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 నైట్ అయిపోయింది, దేవుడు రాలేదని నిద్రపోతాం. హల్లెలూయా. ఇప్పుడు వస్తున్నాడు దేవుడు. ఆ వాక్యం కింద 17 చదువమా. ಹೊತ್ತು ಮುಳುಗಿ ಕಾರ್ಗತ್ತಲಾದಾಗ ಇಗೋ ಹೊಗೆ ಹಾಯುವ ಒಲೆಯು ಉರಿಯುವ ದಿವಟಿಗೆಯು ಕಾಣಿಸಿ. ఆ వాక్యం, ఆ వార్త ఇంకొకసారి చదువు. ಹೊತ್ತು ಮುಳುಗಿ ಕಾರ್ಗತ್ತಲಾದಾಗ ಇಗೋ ಹೊಗೆ ಹಾಯುವ ಒಲೆಯು ಉರಿಯುವ ದಿವಟಿಗೆಯು ಕಾಣಿಸಿ ಆ ತುಂಡುಗಳ ನಡುವೆ ಹೋದವು. ఆమేన్. ఇప్పుడు చూడండి, రాజుచున్న పొయ్యయు అగ్ని జ్వాలయును కనబడెను. అగ్ని జ్వాల కనబడెను అంటే ఎవరు కనబడినట్లు? దేవుడు. ఇక్కడ ఇదే వాక్యము మీరు చూస్తే ఇజ్రాయెల్ కాలంలో కూడా వస్తుంది. ఆయన అగ్ని జ్వాలల మాదిరి పిల్లర్ ఆఫ్ ఫైర్ మాదిరి నిలబడే. హల్లెలూయా. ఎక్కడంతా అగ్ని జ్వాల వచ్చిందో చూడండి, ఎలియా ప్రార్థన చేసిన ఆకాశం నుంచి అగ్ని జ్వాల వచ్చి తీసుకొని పోయేస్తే. హల్లెలూయా. సో ఎక్కడంతా అగ్ని జ్వాల వచ్చిందంటారు, అక్కడంతా ఎవరు వచ్చినట్లు? దేవుడు వచ్చినట్లు. హల్లెలూయా. ఇప్పుడు వస్తున్నాడు, ఈయన నిద్రపోతున్నాడు. నిద్రపోయిన వెంటనే వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే అబ్రహాం కొరకు కాసుకోలేదు. అబ్రహాం లేయి అంటే లేచిన వెంటనే వీడేం చేస్తాడు, ఫస్ట్ పోయేస్తాడు ఆ పక్కకి. ఎందుకంటే నేను ఇంత ఇస్తాను అని మాట్లాడాడు. నీ ఒప్పందం నాకు వద్దు, నీ విశ్వాసానికి తగిన ఒప్పందం నేను చేస్తాను. హల్లెలూయా. అబ్రహామా, నువ్వు నా పైన పెట్టుకున్నావు చూడు విశ్వాసం, దానికి ఈ ఒప్పందం. నువ్వు నాకు ఇది ఇస్తావు, ఈ కాணிకలు ఇస్తాను కాదు, నీ విశ్వాసానికి నేను ఒప్పందం చేస్తాను. మీ అబ్బాయిని ఇచ్చేసి వచ్చేస్తుంది నా కొరకు, నేను ఏమేమి చేయమంటే అంతా చేస్తే నీ కొడుకును కూడా ప్రాణాలతో ఇచ్చే చూస్తుంది, దానికి నేను ఇప్పుడు ఒప్పందం చేస్తానని చెప్పి ఏం చేస్తున్నాడు, డైరెక్ట్ గా ఆ అగ్ని జ్వాలల మధ్య నడుచుకొని దేవుడు ఫస్ట్ వచ్చేస్తాను. హల్లెలూయా. దేవుడు దాటుకొని వచ్చి నాకు ఏం చేస్తాను చూడమ్మా, చదువు. ఆ దినದಲ್ಲಿ ಯೆಹೋವನು ಅಬ್ರಹಾಮನ ಸಂಗಡ ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿಕೊಂಡು. చూడండి, ఇప్పుడు అబ్రహామును యెహోవాను ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿಕೊಂಡರು అని లేదు. అబ్రహామున సంగడ యెహోవాను ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿಕೊಂಡರು. దేవుడు ಒಡಂಬడిಕೆ చేసుకున్నట్ట ఏమని చేస్తున్నాడు, ఐగుప్త దేశದ నదిಯಿಂದ. చూడండి, ఇప్పుడు బార్డర్ చేస్తున్నాడు దేవుడు, బార్డర్ చేస్తున్నాడు. పత్రాల్లో బార్డర్స్ ఉంటుంది కదా, ఆ మాదిరి ఇప్పుడు బార్డర్ చేస్తున్నాడు. ఐగుప్తు దేశం యొక్క నది, నైల్ నది నుంచి యూఫ్రటీస్ నది వరకు ఈ దేశాన్నంతా నిన్న సంతతిಯವರಿಗೆ కొట్టిದ್ದೇನೆ అందను. ఆమేన్. ఇంకా క్లీన్ గా ఇక్కడ ఉంటది ఏమని, అందరే కెనియరు. చూడండి, ఐగుప్తు దేశం నుంచి యూఫ్రటీస్ నది వరకు, అక్కడి నుంచి కెనీయులు, కెనెజియరు, కద్మోనియరు, ఇత్తియరు, పెరిజియరు, రెఫాయరు, అమోరియరు, కానానీయరు, సో ఇది బార్డర్ వేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎంత బాగా మీ అప్పింగ్లీడ్స్ వచ్చిందానికి నేను నీకు ఒక దేశమే ఇస్తానని ఇదిదా బార్డర్స్. పత్రాలు దేవుడు రాసేసాడు. దీనికి అబ్రహాం దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నా అయిపోయా, ఆ వాక్యం 15వ అధ్యాయం అయిపోయా. ఇప్పుడు అబ్రహాం దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నా, అబ్రహాం ఏమైనా మాట్లాడినట్లుందా? ఉందమ్మా, చదువుతుంది కదా. అబ్రహాం ఏమైనా మాట్లాడినట్లుందా? లేదు. ఇక్కడంతా మాట్లాడింది ఎవరు? దేవుడు. వాగ్దానం ఇచ్చింది ఎవరు? దేన్ని చూసి వాగ్దానం ఇస్తాడు? నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూసి దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఇప్పుడు ఇది ఎంతమంది చేసిన ఒప్పందం? ఒకటి చేసిన ఒప్పందం. ఇది దేవుడు మీరుతాడా? హల్లెలూయా. ఇది దేవుడు మీరేలే. ఆమేన్. ఎందుకంటే ఇది దేవుడు చేసిన ఒప్పందం. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని దేవుడు ఎక్కడ లింక్ చేస్తున్నాడు చూడండి. ఎవరైనా ఇక్కడ దేవుడిని చూసింటారా? దర్శనాలు వేసి పెట్టండి, స్వప్నాలు వేసి పెట్టండి, డైరెక్ట్గా మీతో వచ్చి మీ సోఫాలో ఇంట్లో కూర్చొని ఒక నీళ్ళు తీసుకురామ్మా చూసింటారా? దేవుడిని ఎట్లా నమ్ముతాంటారు మీరు? విశ్వాసం. హల్లెలూయా.
విశ్వాసంలో నువ్వేం చేస్తున్నావు? దేవుడిని నమ్ముతాడు. ఇప్పుడు దేవుడిని నువ్వు అట్లా నమ్మేదాని వల్ల గలాతీయుల ఆ వాక్యం ఉంటుంది, నువ్వు దేవుడిని నమ్మేదాని వల్ల దేవుడు నిన్ను ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. మూడు 29 గలాతీయులు 3:29. మీరందరూ ఇప్పుడు ఎవరోళ్ళు ఉండండి, మీరంతా ఎవరోళ్ళు అమ్మా? ఇప్పుడు మీరంతా ఎవరోళ్ళు? నేను ఒకరింటికి పోతే ఇక్కడ వచ్చే ముందు వాళ్ళందరూ ఏమంటున్నారంటే యేసు వాళ్ళు వచ్చేసారు. అలాగే ఎవరోళ్ళు? యేసు వాళ్ళు. ఎంత బాగుంటుంది తెలుసు ఆయనకి. యేసు వాళ్ళు అంటే యేసుకు సొంతమైన నేను ఈ లోకానికి సొంతం కాదు, నేను జీవితానికి సొంతం కాదు, నా పిల్లలకు సొంతం కాదు, నేను ఎవరికి సొంతమో? యేసుకు సొంతమోడు. హల్లెలూయా. ఇప్పుడు మీరంతా ఎవరోళ్ళు? యేసు వాళ్ళు. అందరూ గట్టిగా చెప్పండి, మీరంతా ఎవరోళ్ళు? యేసు వాళ్ళు. హల్లెలూయా. చదువమ్మా. మీరు క్రిస్తనవరాగిದ್ದೀರಿ. ఆమేన్. హల్లెలూయా. మీరు యేసుక్రీస్తు జనాలైతే అబ్రహాముకు సంబంధించిన విశ్వాసములో ఆయనకి ఇచ్చిన ఆ యొక్క ఒప్పందంలో మీరు కూడా భాగ్యులు. హల్లెలూయా. మీరు యేసుకు సంబంధిస్తే అబ్రహాముకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంలో అబ్రహాము విశ్వాసాన్ని బట్టి దేవుడిని నమ్మి బయటకు వచ్చారు. మీరు యేసుని విశ్వాసంతో మీ కుటుంబాలను అంతా పగించుకుందనే ఇక్కడికి వచ్చిండేది. ఎంతమంది యేసుని నమ్మిండారా? పోండమ్మని ఎసేసిండారా మిమ్మల్ని? పోరాటాలు, జగడాలు, యుద్ధాలు, ఇంట్లో సమాధానాలు లేకోకుండా సమయం అంతా దాటుకుండా మీరు వచ్చిన దానివల్ల దేవుడు మీకు ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఏమని? అబ్రహాముకి నేను ఒప్పందం చేసింది కదా, ఏమని? నీకు కానాన్ దేశం ఇస్తాను, ఈ బార్డర్స్ వేసి ఇస్తానని చెప్పింది కదా. అదే ఒప్పందం మీరు నన్ను నమ్మిన దానివల్ల, మీరు క్రీస్తు వాళ్ళు అయిన దానివల్ల అబ్రహాంకి ఇచ్చిన అదే ఒప్పందంలో మీకు కానాన్ దేశం కాదు, మీకు పరలోకాన్ని ఇస్తాను. హల్లెలూయా. మీరు నా మీద పెట్టిన విశ్వాసానికి అనుకూలంగా నేను మీకు ఏమి ఇస్తానని ఇప్పుడు పరలోకాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఎట్లాంటి పరలోకం? నిత్య జీవం. ఇక్కడ అబ్రహాముకు చెప్తున్నాడు, నిత్యంగా కానాన్ని మీకని ఇచ్చేస్తాను, నిత్యంగా ఇజ్రాయెల్ని ఏమని చేసేస్తాను, మీకని ఇచ్చేస్తానని చెప్పా. వాళ్ళు పోగొట్టుకున్న మిల్ల తీసుకునిండ్రు, కానీ మనకి దేవుడు ఇస్తున్నాడు పోగొట్టుకునే కానీ ఒక ప్రదేశాన్ని ఇస్తున్నాడు. అదేమంటే పరలోకం. హల్లెలూయా. ఎట్లా ఇస్తున్నాడు? మనల్ని ఏం చూసి ఇస్తున్నాడు? మీరు తెచ్చే కాணிకలకి ఇస్తున్నాడు. మీ మనసులో యేసు ప్రభుపై పెట్టిన విశ్వాసాన్ని చూసిస్తాను. హల్లెలూయా. గలాతీయులు 3:29 చెప్తాంది, మీరు క్రీస్తు వాళ్ళు కాబట్టి అబ్రహాముకి చేసిన ఆ నిబంధనలో మీకు కూడా భాగము ఉంది. హల్లెలూయా. అబ్రహాం ఎట్లా విశ్వాసానికి తండ్రిగా ఉన్నో మీరు నన్ను నమ్మింది దానివల్ల మీరు ఇప్పుడు ఎవరు బిడ్డ అయిపోతున్నారు? అబ్రహాముకి బిడ్డగా మారిపోతున్నారు. హల్లెలూయా. మనము ఇజ్రాయెల్లో పుట్టాలనే లేదు, మనం యేసు ప్రభుని నమ్మిన వెంటనే ఇప్పుడు నేను ఎవరు బిడ్డ అయిపోతానని ఆటోమేటిక్ గా అబ్రహాం బిడ్డగా మారి ఇజ్రాయెల్లోకి వచ్చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఇది ఎంతమంది చేసిండే ఒప్పందం? ఒకడే చేసింది. నోవాకు చేసిండే దేవుడు కాపాడుకొని వచ్చాడు. అబ్రహాము మూలకంగా, క్రీస్తు మూలకంగా మనకి దేవుడు ఒక నిబంధన ఇస్తున్నాడు. ఏమని? మీకు నేను పరలోకం ఇస్తాన్నాడు. అది దేవుడు నిలబెట్టుకుంటాడా? నిలబెట్టుకోడా? హల్లెలూయా. మీరే పడిపోయినా కూడా యేసు ప్రభు అంటున్నాడు, ఒక మనిషి నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా కూడా, చెప్పండి కరెక్ట్ గా, నీతిమంతుడు నీతిమంతుడు 7 సార్లు పడినా కూడా వాటిని నేను లేపుతాను. హల్లెలూయా. 7 సార్లు అంటే లెక్క ఎంత? పరిపూర్ణంగా వాడి పడిపోయినా కూడా నేను వాడిని పైకి లేపుతాను. ఎందుకంటే వాడు నా పైన విశ్వాసం పెట్టుకున్నాడు.
హల్లెలూయా. వాడు పడిపోతాన్ని పర్లేదు, వాడిని నేను లేపి నిలబెడతాను. కానీ అందుకని పడిపోతా ఉండద్దండి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చే కానీ దేవునికి అప్పగించుకోండి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను బాగా ఉంటాను, నడిచేటప్పుడు కాలు బెడికి కింద పడిపోవచ్చు కదా, బై మిస్టేక్, తెలియకోకుండా స్లిప్ అయ్యి, అప్పుడు నేను వాడిని లేవనెత్తాను. ఎందుకంటే తెలియకోకుండా వీక్నెస్లో పడిపోయాను, నేను వాడిని లేవనెత్తాను. కావాలనే పక్క బార్లు పోయి బావిలో పడి చచ్చిపోయి ఇంకా లేవలేదు అంటే హల్లెలూయా. ఎట్లా లేవనెత్తి మళ్ళీ పాతి పెట్టేసి. హల్లెలూయా. సో మనం గర్వాన్ని బట్టి పడేది కాదు, బై మిస్టేక్ ఒక నీతిమంతుడు పడితే కంప్లీట్గా పడిపోయినా కూడా నేను వాడిని లేవనెత్తాను. ఎందుకంటే వాడు వీక్గా ఉన్నాడని నాకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ మీరేం చేయాలంటే అట్లా బెడికేటప్పుడు స్టడీ అయిపోవాలి. ఎవరైనా నేను పడిపోలేదు అంటే నేను చేతి పడుతుంది, అట్లా నన్ను నడిపి. హల్లెలూయా. ఆమేన్. మీరు పడిపోకోకుండా మీరు చూసుకోవాల్సినది మీ బాధ్యత. ఒకవేళ పడిపోతే నేను ఉన్నాను. మనకని పరలోకంలో ఒక లాయర్ ఉన్నాడు, ఆయన పేరేమి? యేసు ప్రభు. హల్లెలూయా. ఇంకా నీ కొరకు నా కొరకు వాదిస్తానని వాక్యం చెప్తాను. ప్రతిసారి దేవునికి నీ పైన నా పైన కోపం వచ్చేటప్పుడు దేవుడు తన గాయం చూపిస్తానన్నాడు. ఇదో మన కొరకు నేనేం చేసేసినాను, సిలువలో మరణించినాను, ఇదో రక్తం వాని కొరకు ఇంకా కారుతాంది. హల్లెలూయా. మీకు ఒక సీక్రెట్ ఏంటంటే, సిలువలో యేసు ప్రభు చనిపోయింది ఆ యొక్క సన్నివేశం ఇంటర్నెట్కి అది అట్లే నిలబడిపోయింది. ఆ యొక్క టైం మాత్రం ఆ రెల్మ్, ఆ యొక్క నేను మీకు సండే క్లాస్కి వచ్చే వాళ్ళు చెప్పిన రెల్మ్స్ అంటే ఏమి, పోర్టల్స్ అంటే. హల్లెలూయా. ఆ రెల్మ్స్ లో యేసు ప్రభు యొక్క సిలువ అట్లే నిలబడిపోయింది. హల్లెలూయా. ఇప్పటికి కూడా ఇంక మీదట పుట్టే బిడ్డ కూడా తప్పులు చేసి దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగిన వెంటనే వాని పాపం అట్లే ఆ సిలువ పైపోయేస్తాం. హల్లెలూయా. వాడు క్షమింపబడాలి కదా, అప్పుడు ఆ సిలువ ఉంటే కదా క్షమింపబడేది. సిలువ పోయేసి ఆడ క్షమ. హల్లెలూయా. ఆ ఒక్క సన్నివేశం మాత్రం ఇది ఒక సీక్రెట్, ఆ రెల్మ్ లో అట్లే నిలబడిపోయింది. ఇప్పటికి కూడా నేను మోకాళ్ళు వేసి నేను అనుకుంటే ఆ రెల్మ్ లో సిలువ ఓపెన్ అయ్యి నేను నా మీద రక్తం కాదు. హల్లెలూయా. దేవుని యొక్క రక్తం అది ఇటర్నిటీకి ఉంటుంది. ఎందుకంటే ఆ గాయాలు వేరే ఎవడు పొందేకయ్యాయి. హల్లెలూయా. ఆ గాయాలు, ఆ త్యాగాలు, నేను కావాలంటే సిలువలో మరణించుకోవచ్చు. పేదలు చచ్చిపోయారు, చాలా మంది అపోస్తులంతా చచ్చిపోయారు. కానీ యేసు ప్రభు త్యాగానికి రారు. ఎందుకంటే యేసు ప్రభు తన మహిమనంతా ఇడిచిపెట్టి వచ్చాడు. తన ప్రాణాన్ని తుచ్చంగా అనుకున్నాడు. ఆయన పాపం చేయకోకుండా మన కొరకు మరణించాడు. మిగతా వాళ్ళంతా పాపం చేసి మరణించాడు. హల్లెలూయా. ఆ త్యాగానికి ఈడు చేసే ఇంకొక సావు ఈ జన్మలో ఎవడు ఎత్తేకే అయ్యలే, ఎన్ని జన్మలు ఎత్తినా ఎత్తేకి అయ్యాలి. సో ఆ ఒక సావు మాత్రం ఇటర్నిటీకి నిలబడిపోదు. ఆ సిలువ ఎప్పటికీ ఉండే ఉంటుంది. హల్లెలూయా. మీరు ఇప్పుడు కూడా మోకాళ్ళు వేసి ప్రభువా నన్ను క్షమించని అంటే ఆ సిలువలో ఉన్న రక్తం మీ పైన కారి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. అంతా దేవుడు అంటే దేర్ ఇస్ అన్ అటార్నీ, ఇంగ్లీష్లో అటార్నీ అనేది. పరలోకంలో మన కొరకు వాదాడే ఒక అటార్నీ ఉంటాడు. ప్రతిసారి నువ్వు నేను దేవునికి విరోధంగా పనిచేసేటప్పుడు యేసు ప్రభు తన గాయాలు చూపించి తప్ప నేను ఆయన కొరకు తీసుకున్న గాయాలు ఇంకా ఉంది. అబ్రహాం ఎట్లా నేను విశ్వాసించినో వాడు నన్ను విశ్వాసించున్నాడు. హల్లెలూయా. అబ్రహాం కుండే అదే చోటుని నేను వాడికి ఇస్తాను. మీరు చూడండి లాజర్ కథ. కోటీశ్వరుడు కుష్ఠరోగి అయిన లాజర్ కథ తెలుసా మీకు? తెలుసు. హల్లెలూయా. ఆ కుష్ఠరోగి లాస్ట్కి ఎవరు ఓడిపోయి చేరుతున్నాడు? రిచ్ మ్యాన్ నరకానికి పోతాడు. కుష్ఠరోగి ఎవరు ఓడిపోయి చేరుతాడు? వాక్యం ఎత్తు, ఏడం చేద్దాం. అబ్రహాం అండ్ లాజర్. లాజర్ అండ్ ద రిచ్ మ్యాన్. లూకా 16:19-31. ఒకడు విశ్వాసంలో ఉంటే మన దేవుడు ఎంత క్లీన్ గా
కంపేర్ చేసి ఆడాడ నిలబెట్టేస్తాను చూడండి. ఆ చివరి 29 నుంచి చదువు, 16వ అధ్యాయం 29 నుంచి చదువు. 19 చాప్టర్ 16:29 నుంచి చదువు. ಆದರೆ ಅಬ್ರಹಾಮನು ಮೋಶೆಯ ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ಪ್ರವಾದಿಗಳ 25 అది ఆడని చూడమ్మ వాక్యం. 19 16:19. ಐಶ್ವರ್ಯವಂತನಾದ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿದ್ದನು. ಅವನು ಸಕಲಾತಿ ನಯವಾದ ನಾರುಮಡಿ ಮುಂತಾದ ವಸ್ತ್ರಗಳನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ಪ್ರತಿದಿನವೂ ವೈಭವದೊಡನೆ. ಇಬ್ಬರು ಸತ್ತೋದಾಗ ಒಂದು ವಾಕ್ಯ ಬರುತ್ತೆ ನೋಡಿ, ಆಡೆ ಇಂದ 2-3 ವಾಕ್ಯ ಇರಿಸಬೇಕು. ಹೀಗಿರುವಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕಾಲದ ಮೇಲೆ ಆ ಭಿಕ್ಷುಗಾರನು ಸತ್ತನು. ದೇವದೂತರು ಅವನನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ అబ్రహామున ఎదుగే ఆమేన్ హల్లెలూయా. వాడిని తీసుకొని పోయి ఎవరు ఓడిలో కూర్చోబెట్టరంట? ఎందుకంటే అబ్రహాము విశ్వాసంతో ఎట్లా కానాన్ని స్వతంత్రించుకున్నో, నా బిడ్డల విశ్వాసంతో యేసు మీద నమ్మకం పెట్టిన వల్ల వాళ్ళకి నేను ఎవరు ఓడిస్తానంటే అబ్రహాం ఓడిస్తాను. అబ్రహాం యొక్క ఆశీర్వాదంలో వాడికి కూడా ఏముంది? భాగము ఉంది. హల్లెలూయా. అబ్రహాం ఓడి చేరేది అంత ఈజీ కాదు. నీ విశ్వాసము దేవుని మీద అంత బలంగా ఉండాలి. హల్లెలూయా. ఏమే రాని నేను యేసుని విడిచిపెట్టాను. ఎంత నొప్పి వచ్చినా యేసు ప్రభు శిలువలో మరణించేది విడిచిపెట్టేసిందా? నీ కొరకు నా కొరకే కదా మరణించేది విడిచిపెట్టిండా? విడవలేదు. అప్పుడు నాకు కొంచెం కష్టం వచ్చిందంటే నేను యేసు ప్రభుని విడిచిపెట్టేది మంచిదే, కరెక్టా? ఏమే రాని నేను యేసు ప్రభుని విడిచేయలేదని ఎప్పుడు అంటావో నీకు అబ్రహాం ఒడి మీద సీటు కన్ఫర్మ్. హల్లెలూయా. నీ విశ్వాసం బలపడాలా, దేవుళ్ళను స్థిరపడాలా. ఆమేన్ హల్లెలూయా. కన్ను మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా యేసువే స్తోత్రం. తండ్రి దేవా, అబ్రహాం యొక్క ఆ విశ్వాసం మాకు దయచేయండి. దేన్నైనా ఈ లోకంలో విడిచిపెట్టేంత విశ్వాసాన్ని నాకు దయచేయండి. నేను ఎప్పుడు దీన్ని విడిచిపెడతాను? మా తల్లి తండ్రి ఇంటిని నేను విడిచిపెట్టినప్పుడు నాకు ఒక దేశాన్ని దేవుడు పెట్టినాడు ప్రభా. యేసువే, నేను ఒక చిన్న జాగాని నేను విడిచిపెట్టినప్పుడు నాకు పెద్ద స్థాయిని దేవుడు పెట్టినాడు. నేను దేవుడిని నమ్మేటప్పుడు దేవుడు నాకు పెద్ద పెద్ద కార్యాలు చేస్తాడని నాకు విశ్వాసం ఉంది తండ్రి. ఇట్లా నమ్మి మీరు ప్రార్థన చేయండి. ప్రభా నాకు ఆ విశ్వాసాన్ని దయచేయండి, నాకు బలం దయచే ప్రభా. నా విశ్వాసం సొమ్మసిల్లిపోకుండా తండ్రి నాకు బలం దయచేయండి ప్రభా అని యేసువే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. స్తుతి మే కరో, आराधना करो दिल से, तेरी स्तुति में करो, आराधना करो दिल से, तेरी सांस में तेरा नाम रहे, तेरे सांस में हे प्रभु तू ही तू, तेरी स्तुति में करो, आराधना करो दिल से, जहाँ मेरी नजर जाए वहाँ तेरी स्तुति हो, जहाँ मेरी नजर जाए वहाँ तेरी स्तुति हो। सारी दुनिया का रखवाला तू, सारी दुनिया का रखवाला तू हे यीशु, तू ही तू, तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से, तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से, खुशी और गम में
प्रारंभ और अंत में नाम हो तेरा, खुशी और गम में साथ हो तेरा, प्रारंभ और अंत में नाम हो तेरा। मेरे जीवन का सहारा तू, तेरे जीवन का सहारा तू, हे यीशु तू ही तू। तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से, दिल से। तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से, दिल से। ओ ప్రభువా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. అబ్రహాము తండ్రి యేసయ్యా, ఏమీ లేకపోయినా మీరు తన యొక్క విశ్వాసాన్ని చూసి తనకిచ్చిన భాగ్యంలో మా యొక్క విశ్వాసాన్ని చూసి తండ్రి మీరు మమ్మల్ని కూడా భాగస్థులుగా చేస్తానని దయగొరుస్తారు. నోవాకి ఇచ్చిన నిబంధనలో తండ్రి మీరు నమ్మకస్తులుగా ఉంటారు. అబ్రహాముకి ఇచ్చిన నిబంధనలో తండ్రి మీరు నమ్మకస్తులుగా ఉంటారు. అదే మాదిరి మాకు ఇచ్చిన నిబంధనలో ప్రభా మీరు నమ్మకస్తులుగా ఉంటారు. మీరు వాక్యంలో చెప్పబడింది, ఎవరైతే మనసులో నమ్మి తన నోటారా యేసుక్రీస్తుదా రక్షకుడని ఒప్పుకుంటాడో వాడికి నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పింది. ఆ యొక్క నిబంధన మా పైన ఉంది తండ్రి. అది విశ్వాసంలో మీరు పరిపూర్ణం చేస్తానని దయకొస్తారు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరి మీద తండ్రి నేను ఆశీర్వాదాలు కురిపిస్తాను. ముఖ్యంగా తండ్రి వాక్యం చెప్తాంది, మీరు విశ్వాసంలో నమ్మి ఉన్నా కూడా పరలోకానికి రావాలంటే నీటితోనైనాను ఆత్మతోనైనాను మీరు బాప్తిజం పొందకపోతే మీరు నిత్య జీవానికి రారని దాంట్లో ఒక కండిషన్ పెట్టింటారు ప్రభా. యేసువే, మేము బాప్తిజం పొందుకునేకి నిత్య జీవంలోకి ప్రవేశించేకి మాకు కావాల్సిన పరిశుద్ధాత్మని పొందుకునేకి మీరు సహాయం చేయండి. కావాల్సిన జ్ఞానం అభిషేకాన్ని దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతిలో అప్పగిస్తున్నాను. గొప్ప ఆశీర్వాదాలతో నింపి కాపాడమని యేసు ప్రభువు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ తలంచుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్నిటి సహవాసం, ఐక్యం, సమాధానం మనందరితో పాటు దేవునికి రాకడ వరకు ఉండుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్తామా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాన్ని సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారణంలో దేని మరొక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.